దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్య భాగము ధ్యానం చేసుకుందాము. ఈరోజు ఒక విచిత్రం అంటే చాలా అనుకూలం, మన దినాలలో ప్రతిరోజు జరిగే సంభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు వేటకు వెళ్ళారు. వేట అంటే ఈ రోజుల్లో మనకు తెలియదు వేట అంటే. పూర్వకాలంలో రాజుగారు పిల్లలు సంసారం పెద్ద టీం వెళ్ళేవాళ్ళు ఈ వేటకు వెళ్ళాలంటే. వేటగాడు అంటే అడవిలో ఉన్న జంతువులను వేటాడేవాడు వేటగాడు. ఒక వేటగాడు తన కొడుకుని తీసుకెళ్ళి అడవిలో ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, నువ్వు ఎక్కడే ఉండు, ఏ పక్షి కానీ జంతువు కానీ ఏదొచ్చినా సరే వెంటనే ఈ ట్రిగ్గర్ నొక్కు, వాడికి రైఫిల్ ఇచ్చి ట్రిగ్గర్ నొక్కు, వెంటనే అవి పారిపోతాయి అని చెప్పి ఈయన దూరంగా వెళ్ళి ఇంకో చోట ఈయన కూర్చున్నాడు. ఏదైనా జంతువులు వస్తాయో చూద్దామని చెప్పి. ఇద్దరు చోట ఉంటే జంతువులు రావు, అందుకని ఇద్దరు చెరో చోట కూర్చున్నారు. కొడుకు జాగ్రత్తలు చెప్పాడు, రైఫిల్ ఇచ్చి, ఇదిగో ఏదన్నా జంతువు కనిపిస్తే వెంటనే ట్రిగ్గర్ నొక్కి, అది చచ్చిపోయింది, షూట్ చేసి కుట్టేమన్నాడు. కొంతసేపటికి పులి వచ్చింది, పిల్లోడి దగ్గరికి వచ్చింది. వాడు దాన్ని చూసి ముచ్చట పడుతున్నాడు, ఆహా పులి వచ్చేసిందే, ఇన్నాళ్ళు మా పుస్తకాలు కనపడే పులి కనపడింది, మా టీచర్ చెప్తుండేవాడు, ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అని చెప్పి దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. ఈ పులి ఎంత బాగుందో అంత బాగుందే, దీని పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి అంటే చెప్పి అది మీద పడింది. ట్రిగ్గర్ నొక్కడు మర్చిపోయాడు. మీద పడిన తర్వాత ట్రిగ్గర్ నొక్కాడు, అప్పుడు చచ్చిపోయాడు. పరిస్థితి చెయ్యి దాటిపోకముందే మేల్కోవాలి అని ఆ కొడుకు తండ్రి తర్వాత నేర్చుకున్నాడు. ఒక్కడిని పెట్టడం తప్పైపోయింది అని చెప్పేసి. ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నామంటే, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనము సిద్ధపడాలి. కాలం గడిచిపోయిన తర్వాత దానికోసం వెతికితే అది మళ్ళీ మనకి దొరకదు. ఒక సినిమా రచయిత ఒక మాట అంటాడు, ఉన్నప్పుడు కళ్ళు పూసుకుని పడేసుకున్న వస్తువు కోసము రేపు ఒళ్ళంతా కళ్ళు చేసి వెతికడం దొరకదు అంటాడు. యేసేవు అదే చెప్పాడు. ఒక పూట కూటి కోసం ఉన్న జ్యేష్ఠత్వాన్ని నమ్ముకుని భ్రష్టుడైపోయాడు. ఉన్నదాన్ని వదులుకోకూడదు, ఉన్న సమయాన్ని వాడుకోవాలి. ఆ సమయాన్ని వెంటనే వాడుకోకపోతే అది చాలా అనర్థాలకు దారితీస్తుందని ఈరోజు మనం కొన్ని మాటలు ఆ విషయం మాట్లాడుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము. చాలు. జక్కయ్య కథ మనకు బాగా తెలిసిన కథే. ఆయన చెట్టెక్కాడు, యేసయ్య వచ్చాడు, చూశాడు. మేమంటూ అన్నాడు, జక్కయ్య నీవు త్వరగా దిగుము అన్నాడు. త్వరగా దిగుము అంటే త్వరగా దిగుబడి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏముంటుంది దాన్ని? కమ్ డౌన్ ఫాస్ట్లీ. కమ్ డౌన్ ఫాస్ట్లీ. పూర్వకాలము లెటర్స్ లేని కాలంలో మా పితరులు, మా ఫాదర్స్ మాకు లెటర్స్ రాసేవాళ్ళు. ఏదైనా అర్జెంట్ పనులు అంటే స్టార్ట్ ఇమీడియట్లీ, అంతే, వెనక ముందు ఏముండదు, త్వరగా వచ్చాయి. ఎందుకంటే వెనక ముందు ఏమైనా పదాలు రాస్తే దానికి ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. అందుకని స్టార్ట్ ఇమీడియట్లీ ఒక టెలిగ్రామ్ పద్ధతి ఆ రోజుల్లో. అంటే ఈ లెటర్ మీకు అందిన వెంటనే నువ్వు బయలుదేరి తిరిగి వచ్చేసాయి. ఈ అనుభవం మా జీవితాల్లో ఉంది. కాబట్టి ఏదన్నా చెప్పిన పని వెంటనే చేస్తే దానికి సక్సెస్ మనం పొందుకుంటాం, లేకపోతే పొందుకోలేం. ఇక్కడ జక్కయ్యను యేసయ్య అన్నాడు, దిగు అనలా, ఏమన్నాడు? త్వరగా దిగు అన్నాడు. మరి జక్కయ్య త్వరగా దిగాడే లేదా? చూడండి, ఎస్, ఆయన త్వరగా వెంటనే దిగాడు. యేసయ్య చెప్పింది చెప్పినట్టు చేశాడు, అతని జీవితం మారిపోయింది. త్వరగా దిగమన్నాడు, త్వరగా దిగాడు. యేసయ్య త్వరగా ఇంటికి తీసుకెళ్ళాడు, ఆ భోజనం పెట్టాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ఆ రోజు నుంచి అతను రక్షణ పొందాడు, అబ్రహాము వారసుడు అయిపోయాడు. అదంతా ఎందుకు జరిగిందంటే పాపాలు ఒప్పుకోవటం వల్ల కాదు. పాపాలు ఎప్పుడైనా ఒప్పుకుంటాం, కానీ త్వరగా రెస్పాండ్ అయ్యాడు. చెప్పిన దాన్ని చెప్పినట్టుగా వెంటనే రెస్పాండ్ అవటం. అంటే ఎప్పుడైతే మనము తండ్రి చెప్పిన దాన్ని వెంటనే రెస్పాండ్ అవుతామో వెంటనే మనం పాపాలు ఒప్పుకోవాల్సి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. ఎవరన్నా బాప్తిజం తీసుకోమంటే ఏమంటారేంటి? ఇప్పుడు కాదండి, ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఆలోచించి తీసుకుంటాను. ఆలోచిస్తానికి సమయం ఏమిటి? నీ జీవితం నీది, నువ్వు బాప్తిజం తీసుకో. ఒక్కరో నన్ను అడిగా బాప్టిజం ఇవ్వండి అంకుల్ అని. నేను వద్దులే, తొందరపడబాకన్నాను నేను. ఇంకా అక్కడ పరిస్థితి బాగా అనుకూలత లేదు. కానీ నేను 2-3 అడిగాను బాప్టిజం తీసుకోను, వాళ్ళు ఇంకా తీసుకోవాలా.
వాళ్ళు టైం ఉంది అంటున్నారు. అంటే రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్ ఉండాలి. పిలిచిన వెంటనే పలకాలి. పిలిచిన వెంటనే పలకకుండా నువ్వు గంట తర్వాత పలుకుతారంటే ఉపయోగం లేదు, సక్సెస్ రాదు నీకు. ఇక్కడ జక్కయ్యను దేవుడు త్వరగా దిగమన్నాడు, జక్కయ్య త్వరగా దిగాడు. ఇలాంటి త్వరగా జరిగిన సంఘటన 2-3 చూద్దాం బైబిల్లో. సంఖ్యాకాండము 11:9. సంఖ్యాకాండము 11:9. ఎస్, మన్నా ఎలా పడింది? వెంటనే పడింది. ఎక్కడా పడింది? దాని వెంటనే పడిన, అంటే ముందు మంచు పడింది, తర్వాత మన్నా కురిసింది. దాని అర్థం ఏంటంటే మన్నా కురవటానికి ముందు వాతావరణం చల్లగా ఉంటుంది. నీకు దేవుడు నీతో మాట్లాడే ముందు అట్మాస్ఫియర్ ఆయన చల్లగా మార్చుకుంటాడు. ఆయన పరిస్థితిని నీకు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మనము జక్కయ్య విషయానికి వస్తే, జక్కయ్య యేసు ఎవరో చూడగోరేను అని ఉంది. అంటే జక్కయ్య మనసులో యేసు గురించి చూద్దాం అనుకున్నాడు, కానీ అంతకన్నా ముందు దేవుడు కార్యం చేశాడు. ఆయన ఏం కార్యం చేశాడు? ఆయన సంచరించుచు ఎరుకో గుండా ప్రయాణం చేస్తూ ఎరుకో వచ్చానని ఉంది. అక్కడ సంచరించుచు అంటే వెతుకుతూ, జక్కయ్య ఎక్కడ ఉన్నాడు వెతుక్కుంటూ యేసయ్యే ముందు వచ్చాడు. తర్వాత జక్కయ్య చూద్దాం అనుకున్నాడు. ఈ యేసయ్య చూద్దాం అనుకోవటం, జక్కయ్య చూద్దాం అనుకోవటం, ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో భాగము. అంటే మంచు కురుస్తుంది, అక్కడ అట్మాస్ఫియర్ దేవుడికి అనుకూలంగా మారుస్తున్నాడు. ఒక పాపిని దేవుడు మార్చేటప్పుడు అతనితో పరిస్థితులు మార్చేసి, అక్కడ స్థితిగతులు మార్చేసి వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా అక్కడ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాడు. అయినా కూడా రెస్పాండ్ కాకపోతే దేవుడు ఒప్పుకోడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఎంత త్వరగా ఆ మంచు కురిచిందంటే, మంచుతో పాటు మన్నా కూడా కురిసింది. మంచు చల్లగా ఉంది కదని మంచు తిని బ్రతకకూడదు. ఏం తిని బ్రతకాలి? వాక్యము తిని బ్రతకాలి, మన్నా తిని బ్రతకాలి. మన్నా తిని వాళ్ళు ఎంతకాలం బ్రతికారు? 40 సంవత్సరాలు బ్రతికారు. 40 ఏళ్ళు మన్నా మాత్రమే తిన్నారు. అప్పుడప్పుడు మాంసం తిన్నారు, కానీ అది వాళ్ళకి నచ్చల, గిట్టల. మన్నా మాత్రం ప్రతిరోజు తినేవాళ్ళు. అది ఎలా ఉంది? ఇంత చిన్న కొత్తిమీర గింజలాగా తెల్లగా మంచులాగా ఉండేది, చాలా రుచిగా ఉండేది, తేనె కంటే రుచిగా ఉండేది. అంత మధురమైన మన్నా, ఆ పరలోకపు జీవాహారాన్ని వాళ్ళు ప్రతిరోజు తిన్నారు. ప్రతిరోజు మంచు కురిసిన వెంటనే మన్నా కురిసేది. అంటే నీకు జీవాహారం ఇచ్చే ముందు దేవుడు నీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని మార్చేసి నీతో మాట్లాడతాడు. అప్పుడు నేను రెస్పాండ్ కమ్మంటాడు, అంటే నువ్వు రిప్లై ఇవ్వమంటాడు. నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఫెయిల్ అవుతావు. జ్ఞాపకం చేసుకొని దేవునికి సమాధానం ఇవ్వటం ఎంత అవసరమో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1:8 చూద్దాం. 18. మార్కు 1:18. ఎప్పుడు వెంబడించాడు ఆయన్ని? వెంటనే ఆయన పిలిచాడు, రండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా మారుస్తాను రండి అని చెప్పినప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిన. వలలు విడిచేట అర్థం ఏంటి? ఉన్నట్టు వదిలిపెట్టి లేచి వెళ్ళిపోయితే ఇంటికి వెళ్ళాలి, నాతో మాట్లాడాలి, మమ్మీతో చెప్పాలి, డాడీ తిడతాడేమో, మమ్మీ ఏమంటుందో ఏం చూడవాళ్ళు. వలలు బాగు చేసుకుంటున్నారు. రండి, మీతో నేను మాట్లాడతాను, మీ మనుషుల పట్టు జాలరుగా మారుస్తా అన్నాడు. వెంటనే లేచి వెళ్ళిపోయారు. వెంటనే దేవుడు చెప్పిన పని వెంటనే ఎవరు చేస్తారో వారు సక్సెస్ అవుతారు. లేటుగా చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ రేట్ చూడరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కింద 20 వచ్చిన ఇంకో మాట ఉంది. వెంటనే ఇక్కడ కూడా 2 శిష్యులు దేవుడు వెంబడిస్తున్నారు. కానీ ఇది కూడా వెంటనే జరిగింది. వెంటనే ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ నాన్నను ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక వాళ్ళ నాన్న వేరే వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు వచ్చేసారు. అంటే కార్యం జరుగుతుంది ఇక్కడ వెంటనే. అంటే వలలు విడిచిపెట్టి వచ్చిన శిష్యులు ఇద్దరైతే బాధ్యతలు కూడా విస్మరించకుండా తల్లికి తండ్రికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు సరి చేసుకుని వెంబడించిన ఇంకో 2 శిష్యులు మనము గమనిస్తున్నాం. ఇది ఎప్పుడు జరిగింది? వెంటనే. ఎప్పుడైతే దేవుడు చెప్తాడో అప్పుడే మనం రెస్పాన్స్ ఇస్తే, అంటే వెంటనే నువ్వు స్పందిస్తే నీ జీవితాలు బాగుంటాయి. అంతే తప్ప నువ్వు స్పందించకుండా
చూద్దాంలే, టైం ఉందిలే, రేపు ఎల్లుండి అని వాయిదా వేసుకుంటూ పోతే జీవితంలో నువ్వు సక్సెస్ను అనుభవించలేవు. లూకా సువార్త 8వ అధ్యాయం 44 ఒక మాట చూడండి. లూకా 8:44. ఎస్, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయాను. దేవుని కార్యం ఎప్పుడైనా లేట్ అయ్యిందా? ముట్టుకోవటం నీదే ఆలస్యం. ముట్టుకున్న వెంటనే నీకేమవుతుంది? నీలో ఉన్న రోగం ఆగిపోతుంది, నీలో ఉన్న రక్తస్రావము ఆగిపోతుంది, ఆ భయం నీకు కలుగుతుంది, ఆ సంగతి నీకు తెలుస్తుంది. దేవుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత త్వరగా రెస్పాండ్ అయితే దేవుడు అంత త్వరగా నీకు సమాధానం ఇస్తాడు. ఇక్కడ ఆమె వచ్చి ముట్టింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ టచింగ్, ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. నువ్వు రా అంటే మనం వెళ్ళాలి అంతే తప్ప నువ్వు పిలిస్తే ఆలస్యం ఎప్పుడు చేయాలా? ఎప్పుడైనా నువ్వు పిలిచి దేవుడు ఆలస్యం చేశాడా? ఎప్పుడైనా నువ్వు పిలిస్తే దేవుడు ఆలస్యం చేశాడా? ఎక్కడా లేదు. బైబిల్లో ఎక్కడైనా చూడండి. బైబిలే కాదు, మానవ జీవితంలో కూడా మనం అడిగిన వెంటనే ఆయన ఇస్తా అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడా లేదా? ఆయన ఇస్తాడు. కానీ మనము దేవుడికి రెస్పాన్స్ ఇవ్వకుండా లేటు చేయటం వల్ల నష్టపోయేది మనమే. ఇక్కడ శిష్యుడు, అక్కడ ఆ అమ్మాయి చిన్న తల్లి, ఒక పేద అమ్మాయి, ఒక జబ్బులు పడిన అమ్మాయి యేసు ప్రభువును నమ్మి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. వెంటనే అని పదం బైబిల్లో వాడబడింది. ఇంకొక వెంటనే చూద్దాం ఏం జరిగిందో. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 47 వచనం. అపోస్తులు 10:47. ఎస్, చాలు. ఇక్కడ కొర్నేలియస్ జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ, కొర్నేలియస్ దేవుని దానధర్మాలు చేస్తూ వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదే రోజు దేవుడు మాట్లాడు, నువ్వు పోయి పేతురు పిలిపించుకోమన్నారు. పేతురు వచ్చాడు, వాక్యం చెప్పాడు, బాప్టిజం తీసుకుంటే ఏం ఆలస్యం అన్నాడు. వెంటనే అప్పటికప్పుడే ఆ రోజే వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. ఆ మాట అంటున్నాడు పేతురు అంటున్నాడు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్టిజం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము కలుగజేయగలడా? ఎవడైనను నీళ్లకు ఆటంకము కలుగజేయ, అంటే నీళ్ళను ఎవరైనా ఆపుతాడా? నీళ్ళని ఎవడైనా ఆపగలడా? ఆపలేడంటే నీళ్ళు రెడీగా ఉన్నాయి, ఇచ్చేవాడు రెడీగా ఉన్నాడు, తీసుకునేవాడు రెడీగా ఉన్నాడు, నీళ్లు రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు బాప్టిజం లేట్ అవ్వాలి? వెంటనే బాప్టిజం తీసుకున్నాడు కొర్నేలియస్ మంచి సేవకుడు, మంచి ప్రార్థన పరుడు, మంచి దానధర్మాలు చేస్తాడు, తన కుటుంబంతో ప్రార్థన చేసేవాడు. అన్ని తెలిసిన వాక్యం తెలియకపోవటం వల్ల పేతురు వచ్చి వాక్యం చెప్పి అతను స్థిరపరిచిన తర్వాత వెంటనే అతను కూడా నీటిలో మునిగి బాప్టిజం తీసుకున్నాడు. వెంటనే జరిగింది. ఇంకొక వెంటనే ఉంది, టైం చాలదు మనకి. జైల్లో ఖైదీలు పారిపోయినప్పుడు, వాళ్ళందరూ పారిపోయారు అనుకుని జైలు అధికారి తను చంపుకోబోయినప్పుడు వాళ్ళ శిష్యులు వచ్చి పౌరు గారు వచ్చి వెళ్ళలేదు ఇక్కడ ఏమన్నా అని చెప్పి ఆయనకు చెప్పి రక్షణ పొందించి ఆ నైట్ వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. నైట్ బాప్టిజం తీసుకున్నారు. వారి గాయములకు కడిగింది అతనే. ఆ జైలర్ ఖైదీల కాళ్ళు కడిగాడు. అప్పుడు ఖైదీలు జైలర్కి బాప్టిజం ఇచ్చారు. ఎంత గొప్ప సంఘటన! ఖైదీలు జైలర్కి బాప్టిజం ఇచ్చారు మిడ్ నైట్. యేసు ప్రభు తలుచుకుంటే గొప్ప కార్యాలు చేస్తామంటే ఇంత గొప్ప నిదర్శనం ఏముంటుంది? కాబట్టి ఆయన అనుకున్న వెంటనే మనము ఎందుకు స్పందించలేకపోతున్నాం? ఇవన్నీ నేను చెప్పిన మాటలన్నీ వినడానికి బాగుంటాయి, బైబిల్ కదా, చాలా బాగుంటాయి సార్, మీరు బాగా చెబుతారట. సో ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి, అంటే మనల్ని మనం అనుభవిస్తానికి వస్తే ఎందుకు మనం వెనకబడుతున్నాం? ఆ మాట మనం చూద్దాం. మనం ఎందుకు వెంటనే స్పందించలేకపోతున్నాం? దేవుని పిలుపులో వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నాం? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 5వ వచనము. మార్కు సువార్త 4:5. చాలు. వెంట మొలిచారు కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మారి వేరు లేనందున ఎండిపోయారు. ఇక్కడ విత్తనాలు ఎందుకు మొలవలేదు అనే క్వశ్చన్. విత్తనములు ఎందుకు వెంటనే మొలిచాయి, కానీ ఏమైంది? సూర్యుడు ఉదయింపగానే అవి ఆ ఎండకు మాడి వేరు లేనందువల్ల
ఎండిపోయాను. మనము ఎందుకు వెంటనే రెస్పాన్స్ అవ్వమంటే మన హృదయాలలో వేరులు లేవు. వేరంటే అర్థం ఏంటంటే పునాది. ఎందుకు పునాది లేదంటే మన పేరెంట్స్ మనకి సరైన సువార్త బోధించలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు సువార్త అంటే ఏంటో. మన పేరెంట్స్ మనల్ని సరిగ్గా నడిపించలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకుని ఉండి ఉంటారు. వాళ్ళు అంతకుముందు వేరే వేరే ఆరాధనలు చేసి విగ్రహారాధనలు చేసి ప్రభువుని అప్పుడప్పుడే నమ్ముకుని ఉంటారు. తద్వారా మనం పుట్టామో మనం దేవుని నమ్ముకోగలుగుతున్నాం. అంతే తప్ప మనము పరిపూర్ణంగా ఉండాలంటే, లేదంటే మన నెక్స్ట్ తరం సంతోషంగా ప్రభువుని అనుసరించాలంటే మనం ఏం చేయాలంటే మన పితరులు చేసిన పొరపాటు మనం చేయకూడదు. మన తండ్రులు చేసిన పొరపాటు మనం చేయకూడదు. ఎందుకు? మన తండ్రులకు టెక్నాలజీ తెలియదు, సైన్స్ తెలియదు, బైబిల్ తెలియదు, సువార్త తెలియదు. వాళ్ళేదో చర్చికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, రక్షణ పొందే అనుకునేవాళ్ళు అంతే. వాళ్ళకి విశ్వాసం సరిగ్గా లేదు. కాబట్టి నువ్వు సరిగ్గా లేవు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తల్లి చేసిన పొరపాట్లు డామినేట్ చేసి నువ్వు సరి చేసుకుని నీ పిల్లలకి ఆ పొరపాటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ వేరు లేనందువలన ఆ చెట్టు వెంటనే మాడిపోయినది. అంటే ఫెయిత్ లేదు బిడ్డల్లో, విశ్వాసం లేదు. క్రిస్టియన్వే, క్రైస్తవుడివే, చర్చకు వస్తావు, పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, బిడ్డల్లో విశ్వాసం లేదు. ఏదైనా అవసరమైతే చూద్దాంలే, చేద్దాంలే, టైం ఉందిలే అని మనం వాయిదా వేసే టైప్ మనకి ఎందుకుందంటే వెంటనే ఎందుకు రెస్పాండ్ అవ్వంటే నీలో పునాదులు సరిగా లేవు. ఇంకొక కారణం చూద్దాం ఎందుకు మనము త్వరగా పాడైపోతున్నాము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. గలతీ పత్రిక 1:6. చాలు. మీరెంత త్వరగా తిరిగిపోకుండా చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఎందుకు త్వరగా తిరిగిపోతున్నారంటే మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టు మీరు తిరుగుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ సంగమం చర్చి ఆరాధన 9 గంటలకి, మీరు 9:30కి ఇంటి దగ్గర బయలుదేరుతారు. పాస్టర్ గారు ఏదో పాట పాడుతూ ఉంటాడులే చూద్దాంలే అని చెప్పేసి ఆ పక్కన ఇంకో పాస్టర్ గారు అంటారు, చర్చికి వెళ్తున్నానయ్యా అంటావు. అప్పుడు ఆయన ఉంటాడు 9:30 అయిందమ్మా, ఏం వెళ్తావు, ఇవాళకి ఆగిపోదాం, మా చర్చికి రా, మా చర్చి 10కి, ఇంకా మీ పాటలు కూడా పాటలేదు మొదలు పెట్టంటే అప్పుడు నువ్వు అనుకుంటావు నిజమే కదా, లేటుగా అంత దూరం పోయే కంటే ఏదో పక్కన ఏదో దానికి వెళ్ళిపోదామని అది వెళ్ళిపోతాం. వాడేమంటాడు ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారం ఆరాధన అంటాడు. అప్పుడు నీకేమైంది మనసులో ఆలోచన, మా పాస్టర్ గారు తప్ప ఇది తప్ప ఏది కరెక్టు, అనవసరంగా నేను ఈ చర్చకు వచ్చాను అనుకోడు. ఏమనుకుంటే అది తప్ప ఇది తప్ప, ఇది దేవుడు ఆ దేవుడు మరి మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదు. నీ మనసు డైవర్ట్ అయిపోయింది. ఒకే బోధకు అలవాటు పడాలి, ఒకే సంఘానికి అలవాటు పడాలి, ఒకే సిస్టమ్కి అలవాటు పడాలి. భిన్నమైన బోధ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే తిరగకూడదు. తిరిగితే నీలో వేరు లేదు అని అర్థం. ఈ మధ్య సతీష్ పాల్ పాస్టర్ గారి గురించి చాలా మంది లోకల్ పాస్టర్లు అంటున్నారు, ఆయన వచ్చి మా సంఘాలన్నీ తీసుకెళ్ళి మా జనాలందరూ తీసుకెళ్తున్నాడు, మా విశ్వాసం వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. ఒక పాస్టర్ గారు వీళ్ళలోనే ఒక పాస్టర్ గారు ఫీడ్ చేశాడు, నువ్వు సరిగ్గా ఫీడ్ చేస్తే నీ బిడ్డలు ఎందుకు బయటకు పోతారు, నువ్వు సరిగ్గా వాక్యం చెప్తే, నువ్వు సరిగ్గా పిల్లలను గమనిస్తే, నువ్వు సరిగ్గా బిడ్డలతో ఫాలోఅప్ చేసుకుంటే నీ బిడ్డలు బయట సంఘాలకు వెళ్తారు, వెళ్తున్నారంటే అది నీ లోటే అని ఒక పాస్టర్ ఆయన్ని కామెంట్ చేశాడు. నాకు అనిపించింది త్వరగా ఎందుకు ప్రజలు మారు మనసు అంటే వేరే అర్థాలకి వేరే సమయాలకి ఎందుకు వెళ్తారంటే ఒకటి వీళ్ళకి వేరు లేదు, లోపల ఏది కరెక్టో తెలియదు. 2 ఆ సమయానికి ఏదో చర్చికి వెళ్ళాలి, పక్కకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతాం. దానికి కారణం ఏంటంటే నువ్వు లేట్ చేయటం వల్ల, నీ పరిస్థితులు బాగాలేక నువ్వు లేట్ చేసి అంత దూరం పోయే కంటే ఈ రోజుకి ఇక్కడ వెళ్దామని అడ్జస్ట్ చేసుకుందని చెప్పేసి ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కసారే కదా అని తప్పు చేస్తే ఆ తప్పు పనిష్మెంట్ జీవితం అంతా అనుభవిస్తాం. ఆదాము కూడా ఒక్కసారే తిన్నాడు, అవ్వ కూడా ఒకసారే కదా అని తింది, తర్వాత అలవాటు అయింది. పిల్లలు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమనుకుంటారంటే మర్చిపోతే సెప్టెంబర్ ఉందలే, ఒక్కసారే కదా అనుకుంటారు. అదేమైంది అలవాటు అయింది. చదవాల్సిన టైంలో చదవకుండా రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదామని పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళ జీవితాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చేయాలంటే
రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా ఉంటే మీ బ్రతుకులు బాగుంటాయి. ఇక్కడ పౌలు గారు అంటారు, మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోతారా అని బాధపడుతున్నాడు గలతీ పత్రికలో. మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. పౌలు ఆశ్చర్యపోతున్నాడు. నేను వచ్చి మీకు వాక్యం చెప్పి సంఘం కట్టి మిమ్మల్ని అందరూ ఏర్పాటు చేసి మేము స్థిరపరిచిన తర్వాత ఇంతలోకి మీరు ఎవడో వచ్చి ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోతున్నారే అని ఆశ్చర్యపోతున్నాడు పౌలు గారు. మనం కూడా ఎందుకు భిన్నమైన సువార్తల తట్టు తిరుగుతామంటే, ఒకటి మనలో వేరు లేనందువల్ల, రెండు మనల్ని మనం ఒక మార్గాన్ని నడిపించుకోవడం సిద్ధపరచుకో, ఒక డిసిప్లైన్ లైఫ్ మనకు ఉండదు, ఒక డిసిప్లైన్ సిస్టమ్ మనకు ఉండదు. ఏదో ఒకటిలే ఈ రోజు ఇక్కడికి వెళ్దాం, రేపాటికి వెళ్దాం అని అనుకుంటాం. ఒకసారి నేను ఎలాగే చెన్నై క్యాంప్కి వెళ్ళాను. అంతకుముందు అంటే చెన్నై ట్రాన్స్ఫర్ ముందు క్యాంప్కి వెళ్ళాను. క్యాంప్కి వెళ్ళి అక్కడ మా బ్యాంక్ పక్కనే ఒక చర్చి ఉన్న చర్చికి వెళ్ళాను. ఆ చర్చే కదా అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది ఆర్థడాక్స్ చర్చ్. అంటే దాని పేరే ఆర్థడాక్స్ చర్చ్. వాళ్ళు మూలాలను గట్టిగా పట్టుకుంటారు. అంటే బ్యాప్టిజం తీసుకోకపోతే చర్చిలోకి రానివ్వరు, లోపల ఎంట్రీ ఉండదు. ఇక ఆదివారం ఆరాధన వాళ్ళు ఒప్పుకోరు, శనివారం ఆరాధన అంగీకరిస్తారు వాళ్ళు. శనివారం రావాలి, ఆదివారం నువ్వు రావద్దు, నువ్వు చర్చికి వెళ్ళిపో, బ్యాంక్కి వెళ్ళిపో, ఏమని చేస్తావు. అలా అంటే కొన్ని మూల సిద్ధాంతాలను వాళ్ళు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు, బలంగా పాటిస్తారు. అది నాకు తెలియక నేను వెళ్ళాను. సరే విన్నాను. విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో ఆదివారం ఆరాధన తప్పంటున్నాడు వీళ్ళు, మరి శనివారం ఆరాధన మంచిది అంటున్నాడు. ఒక నేను తప్పు చేశానా అని నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ నేను వేరే పాస్టర్ దగ్గర పోయి, అయినా నేను ఇంతగా ఆదివారం ఆరాధన చేసేవాడిని, మొన్న పాస్టర్ గారు చెప్పాడు శనివారం ఆరాధన చేయమన్నాడు, ఏది కరెక్ట్ ఆయన అంటే అని చెప్పాడు, నువ్వు ఎందుకు ఆ చర్చికి వెళ్ళేవి అడిగాడు. సో మన సిస్టమ్, మన డిసిప్లైన్, మన పద్ధతి, మన యాక్టివిటీస్, మన స్ట్రైట్ ఫార్వర్డ్ మనం ఉంటే లోకం వైపు మనం తిరగలేము. మన మనసులో సరైన బీజం లేకపోతే, అంటే సరైన ఆలోచన లేకపోతే, మనది మంచిది అని మన మీద మనకు నమ్మకం ఉంటేనే మనం సరిగా ఉంటాం. మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎవరైనా ఏమని చెప్తే అటు వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళకూడదని దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు అంటున్నాడు, ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్త తట్టు తిరుగుతున్నారే, ఎందుకు ఇంత త్వరగా తిరుగుతున్నారంటే మీలో వేరు లేదు, చెప్పేది వినరు, విన్నది అర్థం కాదు, అర్థం కాకపోతే ప్రయత్నం చేయరు. కాబట్టి ఫలితాలు ఏమవుతాయంటే తారుమారు అవుతాయి. త్వరగా మీరు వేరే సంఘాలకు కానీ వేరే సువార్తకు కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. మీకు ప్రశ్న అడగాలని, ఇప్పుడు భిన్నమైన సువార్తలు ఏమన్నాయి? పౌలు గారి సమయంలో అప్పుడే సువార్త సంఘాలు స్థాపిస్తున్నారు. ఇప్పుడంటే బోర్డు సంఘాలు ఉన్నాయి, భిన్నమైన సువార్తలు ఉన్నాయి. అప్పుడేం సువార్తలు ఉన్నాయి భిన్నమైనవి అని అడగొచ్చు. ఒక సువార్త రాంగ్ డాక్టర్ అక్కడ ఏముందంటే, అప్పుడు క్రైస్తవులు సున్నతి పొందాలి అని రూల్ పెట్టుకున్నారు. ఎందుకు? వాళ్ళు యూదులు యేసుక్రీస్తు రాకముందు సున్నతి పొందారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సున్నతి క్యాన్సిల్ చేశాడు. అది వీళ్ళు దాన్ని ఏమంటారంటే, నువ్వు క్రైస్తవు అయినా సరే సున్నతి పొందాల్సిందే అని వీళ్ళకి సంఘాలు స్థాపించిన తర్వాత సంఘాలకు వెళ్ళి చెప్పేవాళ్ళు యూదులు కొంతమంది వెళ్ళి, సంఘం కరెక్టే, పౌలు గారు కరెక్టే, తిమోతి కరెక్టే, పేతురు కరెక్టే, కానీ సున్నతి కూడా కరెక్టే, బైబిల్లో ఉంది అని చెప్పేసి సున్నతి గురించి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాం. వల్ల వీళ్ళు మళ్ళా గొడవ వేసుకుని పౌలు గారి ఉత్తరాలు అడిగేవాళ్ళు. అని అంటాడు, ఎందుకు మీరు త్వరగా భిన్నమైన సువార్త వైపు తిరుగుతున్నారు? ఎవడు మీకు ఏం చెప్పాడు? మీరు ఎందుకు లొంగిపోతున్నారు? కాబట్టి ఎవడైనా ఏమైనా చెబితే లొంగిపోయే మనస్తత్వం నీకు ఉండకూడదు. నీకు ఒక మెంటాలిటీ ఉండాలి, నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప లొంగిపోయే స్వభావం ఉండకూడదు. ఒక ఉదాహరణకు చెప్తాను. ఆదివారం ఉదయం 10 గంటల 12 గంటల వరకు నీకు ఫోన్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, అవతల వాడికి తెలుసు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావని. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాడు చెయ్యడు. ఆ ఆలస్యం ఎవరిస్తున్నారు? వాడికి నువ్వే ఇస్తున్నావు. నువ్వేమనాలి? ఆదివారము నేను చర్చలో ఉంటాను, నువ్వు ఫోన్ చేయొద్దు అని చెప్పాలి. లేదా వాడికి తెలియాలి, అది ఫోన్ లిఫ్ట్ చేయరా తెలియాలి. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ఫోన్ దగ్గర బడగడం బయటకు వెళ్ళిపోయావు. అర్థం ఏంటి? వాడికి ఎలా ఉంటుందంటే, వీడు చర్చలో ఉన్న కూడా వాక్యం కంటే కూడా ఫోన్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు అని తెలిసిందంటే అవతల వాడికి నువ్వు చీప్ అయిపోతావు. నీ సంఘం చీప్ అయిపోయింది, నీ క్యారెక్టర్ చీప్ అయిపోయింది. ఓహో వీడు ఎప్పుడు ఫోన్ చేసి పిలుస్తాడులే అనే పద్ధతి వాడికి అలవాటైంది. అలా కాకుండా ఉండాలంటే నీకంతా కొంత రూల్ పెట్టుకోలే, నేను చర్చలో ఉంటాను, ఫోన్ చేయొద్దు చెప్పాలి. చేసినా కూడా లిఫ్ట్ చేయొద్దు.
అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో వీళ్ళు చర్చిలో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎంత చిన్న చిన్న విషయాలు మనం జారిపోతున్నామంటే అవతల వాడు బ్లేమ్ చేయడానికి మనమే రూల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇలా చేయరా అలా చేయరా అని సైతానికి మనము సలహా ఇస్తున్నాం. ఇంకొక మాట చూద్దాం, ఎందుకు దేవుడు ఇలాగా అంటే మనుషులు మనం ఎందుకు మారిపోతున్నాం? మారిపోతే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడా? చూడండి ఏం సమాధానం చేస్తున్నాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 8:12. యోబు 8:12. ఎస్, కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ దానిలో వేరు లేని కారణంగా అదేమైందంటే మిగతా మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోతుంది. వేరు లేని మొక్క ఎప్పుడైనా వాడిపోతుంది. మీరు గమనించండి, వేరు లేని మొక్క ఎప్పుడైనా సరే త్వరగా వాడిపోతుంది. అలా వాడిపోతే సమాధానం పనిష్మెంట్ కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి పనిష్మెంట్ 13వ వచనం. ఎస్, దేవుని మరచిపోవారందరి గతి అంతే. గతి అనే పదం వాడుతున్నాడు ఇక్కడ యోబు గారు. గతి అంటే అర్థం ఏంటి? పర్యవసానము. నీవు అంతేరా, నువ్వు అంతేరా, నీ జీవితం ఇంతేరా అంటుంటామే అన్నమాట. ఎందుకంటే భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. అంటే నీకు ఆ భక్తి ఉంది, ఆ భక్తిని సరిగ్గా నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు, అది భక్తిహీనతే. భక్తి ఉన్నట్టు కాదు. నీకు భక్తి ఉంటే దానికి రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాన్స్ అవ్వలేకపోతున్నావంటే అది నీ లోటు. ఆ లోటుని యేసయ్య అంటున్నది. యోబు గారు ఏమని చెప్తున్నారంటే అది గతి అనే పదాన్ని వాడుతున్నాడు. అప్పుడు వారి గతి చాలా భయంకరమైనది అనే పదాన్ని వాడుతున్నాడు. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండను, దేవుని మరచు వారి గతి అంతే ఉండను. ఎవరైనా దేవుణ్ణి మర్చిపోతారా? ఎవరికైనా దేవుడిని మర్చిపోవాలని ఆశ ఉంటుందా? అనుకోడు. ఎవడు దేవుణ్ణి మర్చిపోవాలి అని అనుకోడు. కానీ దేవుడు చెప్పిన పని చెయ్యడు. అది దేవుడు మర్చిపోవటమే. దేవుడు చెప్పిన పని చేయకపోతే నేను మా నాన్న చాలా ప్రేమ గౌరవం అంటే ఆయన చెప్పిన పని చేయాలి కదా. అది కదా గౌరవం అంటే. మన పేరు మాత్రం మా నాన్న మంచోడు అంటావు, నువ్వు మాత్రం ఆయన చెప్పిన పని చేయవు. అప్పుడు ఎలా మంచోడు? నువ్వెలా దేవుడు బిడ్డ అవుతావు? సో మీ నాన్న మంచోడే. ఎప్పుడు మంచోడు? నువ్వు చెప్పింది సరిగ్గా చేస్తేనే కదా. మనం అందరం క్రైస్తవులమే, మనందరికి భక్తి ఉంది. కానీ ఆ భక్తిని సరైన టైంలో సరైన విధంగా వాడుకోని కారణంగా, మన వేరు లేని కారణంగా మనం నశించిపోతున్నాం. మీ గతి అంతే అని యోబు గారు ఒక కఠినమైన మార్గం వాడుతూ ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 8వ వచనము. నిర్గమకాండము 32:8. చాలు. అక్కడ ఇజ్రాయెల్ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఆ 40 లక్షల మంది ప్రజలను ఎబ్రీలు నడిపిస్తున్న వేళ వీళ్ళలో కొంతమంది మోషే కనపడకపోతే, మోషే లేడు అన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? ఒక అహరోన్తో మాట్లాడుకొని ఒక విగ్రహం దూడ చేయించుకున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వీరందరూ నేను నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు, నేను నియమించిన మార్గం నుండి వీళ్ళు త్వరగా తొలగిపోయారు. ఎంత త్వరగా తొలగిపోయారు! నేను వాళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాను. వాళ్ళ ముందు బండను కొట్టి నీళ్లను రప్పించాను నేను. వీళ్ళు చూశారు. 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు జనమంతా నశించిపోయారు. 10 తెగుళ్ళు ఐగుప్తు మొత్తం నశించిపోయింది. ఫరో రాజు కూడా ఆ సముద్ర సైన్యంలో నలిగి నశించిపోయాడు, చచ్చిపోయాడు. వీళ్ళందరూ చూశారు. చూసి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? త్వరగా తిరిగిపోయారు. ఎటు తిరిగిపోయారు? విగ్రహాల వైపు తిరిగిపోయారు. ఇది చూస్తానికి చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కళ్ళ ముందు జరిగిన గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు, కానీ అవసరం వచ్చినప్పుడు దేవుడు కనపడకపోతే వేరే దేవుడి వైపు వెళ్తారు. మనం కూడా అంతే. జ్వరం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయమంటాం, ఆ జ్వరం తగ్గదు, వెంటనే ఏం చేస్తాము? దర్గాకి వెళ్తాం. అక్కడ ఏం కట్టించుకుంటాము? అది కూడా కుదరకపోతే, ఇంకా తగ్గకపోతే ఏం చేస్తాము? చేతబడికి వెళ్తాం, మంత్రాలకు వేస్తాం, తాయెత్తులు కట్టించుకుంటాం. అవసరమా? నేను ఎన్ని చేశానో నీకు తెలుసు, నా కార్యాలు నీకు తెలుసు.
అన్ని విని అన్ని చూసి కూడా ఈరోజు నువ్వు త్వరగా విగ్రహాల వైపు తిరుగుతున్నావే, అది నీకు తగునా అని యేసయ్య క్వశ్చన్ చేస్తున్నాడు. పైగా వీళ్ళు ఏమంటున్నారు, ఆ బొమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయేలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని అంటే, నిన్ను ఐగుప్తు నుంచి తప్పించిన దేవుడు వీడే అని చెప్పు. ఆ బొమ్మ తప్పించిందట. అంటే వీళ్ళు దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వకుండా ఒక బొమ్మను చేసుకొని బొమ్మను దేవుడు అనుకుంటున్నారు. నేను ఒక బ్రాహ్మణ్ కుర్రాన్ని మొన్నొచ్చాడే ఆయన అడిగాను, ఎవరు ఆయన పేరేంటి, దక్షిణామూర్తి. ఆయన అడిగాను, ఎందుకు మీరు బొమ్మ చేసుకుంటారు అని అడిగా. ఆయన అన్నాడు, దేవుడు నీ దేవుడు నా దేవుడు ఒకటైనప్పుడు నువ్వెందుకు నా దేవుడు అనుసరించలేకపోతున్నావు అంటే, మీ దేవుడు కనపడ్డు కదా, మా దేవుడు కనపడతాడు అన్నాడు. ఎక్కడ అంటే బొమ్మలో కనపడ్డాడు. నువ్వు బొమ్మలో ఎందుకు దేవుడిని చూస్తున్నావు, మనిషిలో చూడవచ్చు కదా. ఎస్, నేను మనిషిలో కూడా చూస్తాను. మనస్సు లగ్నం కావాలంటే, అంటే స్టెబిలిటీ రావాలంటే బొమ్మ ఉండాలి అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. మనసు అంటే నీ మనసు కాన్సన్ట్రేట్గా లగ్నం కావాలంటే బొమ్మ ఉండాలి. బొమ్మ మీద మన మనసు చూస్తే లగ్నం అయ్యిద్ది, లేకపోతే లగ్నం కాదు. అంటే మనసు కేంద్రీకృతం కాదు, ఏకీభావం రాదు. అది నిజమా? ఒకసారి మీరు అనుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కళ్ళ ముందు వెంటనే దేవుడు ప్రత్యక్షమవుతున్నాడా లేదా? మీరంటారు, అసలు అంత ప్రార్థన మేము ఎప్పుడు చేసామంటారు. అది తప్పు. అంత ప్రార్థన చేయాలి. నువ్వు చేసినప్పుడు నీ కళ్ళ ముందు యేసయ్య నీతో మాట్లాడగలిగి ఉండాలి. అది తదేక మమేకం అంటాం చూడండి. ఈ ఆత్మ పరమాత్మ మమేకం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ రావాలి మనకి. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనసు పరిపరి విధాలు వెళ్ళిపోయి ఆ దేవుడు బాగుంటాడేమో, ఈ దేవుడు బాగుంటాడేమో, అది చూద్దామా, ఇది చూద్దామా. స్టెబిలిటీ లేనప్పుడు అదే జరుగుతుంది. మొగుడు మీద నమ్మకం లేకపోతే పక్కింటి కుర్రాడు అందంగా కనిపిస్తాడట. చాలా జాగ్రత్త వినాల్సిన విషయాలు ఇవన్నీ. కాబట్టి నీ భర్తను నీ దేవుని నువ్వు నమ్మకపోతే ప్రతి కుర్రాడు మొగుళ్ళగా కనిపిస్తాడు. ఆ తప్పెవరిది? ఎందుకు నువ్వు త్వరగా తొలగిపోతున్నావు? ప్రభు ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళ కాళ్ళ ముందు ఎన్ని కార్యాలు చేశాను, సముద్రాన్ని చీల్చాను, రాజుల్ని కాల్చాను, ప్రపంచాలు నశించిపోయినాయి, చూసి కూడా వీళ్ళు నా శిష్యుడు లేడని, మోషే లేడని, 40 రోజులు మోషే కనపడకపోతే వీళ్ళు వేరే దేవుడికి మొక్కేసుకుంటున్నారే, ఎంత త్వరగా తిరిగిపోతున్నారే అని బాధపడ్డాడు మోషే. యేసు యెహోవా దేవుడు కూడా బాధపడ్డాడు. ఇంకొక విషయం చూద్దాం, మనం ఎందుకు త్వరగా తిరిగిపోతున్నాం. కీర్తన గ్రంథము 106 అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథము 106, 13. చాలు. ఆయన కార్యములు వెంటనే మరచిపోయేరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయేరి. ఒకసారి మొన్న ఒక ఫోన్లో ఒక సిస్టర్ ప్రేయర్ చేసి అడిగింది, అయ్యగారు మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటున్నాం, ప్రేయర్ చేయండి అయ్యా అని. నేను చెప్పాను, నన్ను కాదు, మీరు ముందు డేట్ ఫిక్స్ చేసుకునే ముందు, ముహూర్తం పెట్టుకునే ముందు ప్రభుకి ప్రార్థన చేశారా? వీళ్ళు ఏం చేశారు, ఫంక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుని, డేట్ పెట్టుకుని, ముహూర్తం పెట్టుకుని అప్పుడు నన్ను ప్రేయర్ చేయమన్నారు. కొన్ని ఆటంకాలు వచ్చినాయి. నేను చెప్పాను, ముహూర్తం పెట్టుకునే ముందు ప్రార్థన చేశారా? చేయలేదయ్యా, ఇప్పుడు చేయండి అని. నన్ను అడిగితే నేనేం చేస్తాను, ఆటంకాలు వస్తున్నాయంటే వస్తాయి, కాబట్టి ఏం చేయాలి మీరు, ముహూర్తం అంటే ముహూర్తం అంటే ఒక క్షణం, ఈ సమయంలో ప్రార్థన. హిందువులు ముహూర్తం అంటారు, మనం ఆ పదం వాడొద్దు. కానీ ఈ టైంలో పెళ్ళి, ఈ టైంలో కార్యం అనుకున్నాం, చేసేయి. దానికి దేవుని అనుమతి ఉందా లేదా అది మాత్రం చూసుకోవాలి. నువ్వు అనుకున్న టైంలో దేవుని అనుమతి ఉండాలి. మీరు అనంటారు, అవును దేవుని అనుమతి దేనికి, అన్ని గంటల దేవుడివే, అన్ని నిమిషాలు దేవుడివే కదా, దానికి మంచి ముహూర్తం, మంచి గంట, మంచి గడియ అని మీరు ఎందుకు చూడాలి? నిజమే కదా, అన్ని గంటల దేవుడే అయితే, అన్ని నిమిషాలు దేవుడు అయితే దుర్ముహూర్తము మంచి ముహూర్తాలే ఉండవు. అన్ని రోజులు దేవుడివే, అన్ని రోజులు, అన్ని దినాలు, అన్ని గంటలు దేవుడివే. నువ్వేం కూడా దానికోసం ఆలోచించనక్కర్లేదు. దాని దేవుడు దినాల గురించి మాట్లాడట్లా, నువ్వు నాతో అడిగేవా అది మాట్లాడుతున్నాడు. దినాలన్నీ మంచివే, ప్రతిరోజు మంచిదే, ప్రతి గంట మంచిదే, కానీ నువ్వు చేసే ముందు నన్ను అడిగి చేసేవా? అడగకుండా చేస్తాం. ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయేరి, నేను ఒకసారి ఒక పాస్టర్ గారిని ఒక మాట అడిగాను.
పలానా ఊరు పోదామా సువార్త సేవకు అన్నాను. ఆయన అన్నాడు కనిపెట్టి ప్రార్థన చేద్దాం అన్నాడు. నేను అన్నాను కనిపెట్టేది ఏముంది, సువార్త చేయమని ఆయన చెప్పాడు కదా, సువార్త చేయండి గ్రామాలకు వెళ్ళని చెప్పాడు కదా, దానికి మరి ఆయన కనిపెట్టేది ఏముంది, మనం ఇది మంచి పనే కదా, దేవుడు చెప్పిన పనే కదా అంటే ఆ పాస్టర్ గారు చెప్పాడు, పిచ్చివాడ ఆ గ్రామానికి సువార్త పండించాల్సిన సువార్త కార్యమైతే ఉంది, అది నువ్వు చేయాలా నేను చేయాలా కనుక్కోవాలి కదా అని అడిగాడు. దేవుని చిత్తంలో ఆ గ్రామానికి ఎవరు వెళ్ళాలో నువ్వు వెళ్ళాలి నేను వెళ్ళాలి అన్నాడు. అవును, ఆయన వయసు 70, అప్పుడు నా వయసు 40-30 ఉంటుంది, చిన్నవాడు 30 ఏళ్ళ కుర్రవాడిని. అప్పుడు అన్నాడు, నేనన్నాను ఎవరైతే సువార్తే కదా నువ్వు పోలే అతను నేను పోతలే అన్నా. అట్లా కాదు, నీ వయసు ఆవేశం ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, నీకు ఒక మాట అంటే తట్టుకోలేవు, నాకు స్లో నేను, ఎందుకంటే ఒక మాట తట్టుకునే శక్తి నాకు ఉంది. కాబట్టి అక్కడ విలేజర్స్ స్పీడ్గా ఉంటారు, నీ మాట వింటారో లేదో నీకు తెలియనప్పుడు నువ్వు త్వరగా మాట్లాడితే వాడు త్వరగా కొడితే ఏం చేస్తావు అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో సువార్త సేవ చేయాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఎట్టబడితే అట్ట పోకూడదు అని చెప్పేసి. అప్పుడు అన్న అయ్య గారు ఇద్దరం కలిసి పోదాం అన్న. ఇద్దరం కలిసి వెళ్ళేవాడు. ఆయన పేరు బాలసుందర్ గారు, అనంతపూర్లో ఉంటారు. ఆయన చాలా నాకు నేర్పించాడు ఆయన. కాబట్టి దేవుని చిత్తమే, దేవుని జనాలే, దేవుని కార్యాలే, కానీ చేయాలంటే అనుమతి తీసుకోవాలి. ఆయన అనుమతి తీసుకుని, ఆయన పర్మిషన్ తీసుకుని మనం ముందుకు అడుగు వేయాలి, అంతేగా తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే ఇక్కడ ఏమంటానంటే ఆయన కార్యములు వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచనలు కనిపెట్టకనకపోయిరి, వాడు బహుగా ఆశించిరి కానీ వాళ్ళు దాన్ని పొందుకోలేకపోయారు. బహుగా ఆశించారు కానీ వాళ్ళు దాన్ని పొందుకోలేకపోయారు. కాబట్టి మనం ఇంతవరకు ఏం మాట్లాడుకున్నామంటే దేవుని కార్యాలు మనము ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నాము. మొట్టమొదటి ఏం తెలుసుకున్నాము, వెంటనే స్పందించాలి, ఇది ఒక ఆలోచన. రెండవది ఎందుకు వెంటనే స్పందించలేకపోతున్నాం, ఇది రెండో ఆలోచన చూసుకున్నాం. మూడో ఆలోచన మనం ఏం చేద్దామంటే ఒకవేళ స్పందించకపోతే ఏమయ్యిద్ది, నా ఇష్టం దేవుడు ఎవడు అన్నాం అనుకో, దానికి సమాధానం దేవుడు చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 45 అధ్యాయం 1 వచనం. కీర్తనలు 45:1. చాలు, నేను రాజును గూర్చి రచించిన పలికి, దాని కింద ఇంకో మాట ఉంది, నా నాలుక త్వరగా రాయవాని కలము వలె ఉన్నది. నా నాలుక త్వరగా రాయవాని కలము వలె ఉన్నది. ఒకసారి ఊహించండి, నీ నాలుక ఎలా ఉంది? త్వరగా రాయవాని కలము. త్వరగా రాయసి కలం అంటే ఏంటి? స్పీడు అంటే మీకు ఈ రోజుల్లో మీ పిల్లలకు తెలుసలేదు కానీ మా రోజుల్లో టైప్ చేయాలంటే షార్ట్ హ్యాండ్ అనే పదం ఉండేది. టైప్ చేయాలంటే ఒక ఆఫీసరు ఏదైనా చెప్పుకుంటూ పోతే అది వెంటనే టైప్ చేయలేం, ఆయన స్పీడ్ తట్టుకోలేము మనం. ఆయన చెప్పుకుంటూ పోతుంటాడు. అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఈ దగ్గర అసిస్టెంట్లు ఏం చేస్తారంటే షార్ట్ హ్యాండ్ సిస్టంలో కొన్ని పదాలు బట్టి అవి రాసేసుకుంటారు. తర్వాత ఆ షార్ట్ హ్యాండ్ ఓపెన్ చేసి ఆ కోడ్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ నీట్గా టైప్ చేస్తారు. ఏమా స్టెనోగ్రాఫ్, ఇప్పుడు స్టెనోగ్రాఫ్ అంటాం. ఇప్పుడు ఇట్లో ఆ సిస్టమ్ ఉండేది ఒకప్పుడు షార్ట్ హ్యాండ్, ఇప్పుడు స్టెనోగ్రాఫ్ అయిపోయింది. అంటే ఆ స్పీడ్ను తట్టుకుంటూ ముందుకు పోవాలి. ఇంకో చెప్తాను, మీరు రచయితలు ఎవరు ఉంటే తెలిసింది, జాన్కు తెలుసు బహుశా. మనసులో ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, అవి పేపర్ మీద పెడతాం, టైం ఉండదు. ఆ పేపర్ మీద రాయటానికి ఆ స్పీడ్కి, అంటే మనసులో వచ్చే ఆలోచనలకి స్పీడ్కి పెన్ స్పీడ్ చాలదు. మనసు ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి, చకచక రాయాలంటే ఆ స్పీడ్లో ఏం రాస్తామో తెలియకుండా రాసేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. నేను చేసే పని అదే. తర్వాత మళ్ళీ నెమ్మది కూర్చుని అవన్నీ మళ్ళీ రీరైట్ చేస్తుంటా. మా మిస్సెస్ తిడతాం, ఎప్పుడు రాసుకుంటూ కూర్చుంటావా అంటది. ఇదే రాసేదంటే ముందు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ముందు పెన్ మీద పెట్టేస్తాను, ఆలోచన అంతా ముందు చిన్న పేపర్ మీద స్పీడ్ రాసేసుకుంటా. అది నాకు మాత్రం తెలిసి ఇంకెవరు తెలియదు. దాన్ని ఇంకో రోజు కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా కూర్చొని దాన్ని మళ్ళీ నీట్గా రాసుకుంటూ వస్తా. దాని తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు మళ్ళీ మీ వాక్యం చెప్పాలన్నా కూడా మీకు ఏ వాక్యం చెప్పాలని ముందు నేను నెక్స్ట్ వాక్యానికి ముందే ప్లాన్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ ఈ వాక్యం చెప్పాలనుకుంటా, దాని గురించి ముందు స్పీడ్గా ఆలోచన చేస్తా. బైబిల్లో ఉన్నాయని ఒకసారి పేపర్ రాసేసుకుంటా, అవి చికాకు ఉంటాయి, నాకే చికాకు ఉంటాయి. దాని తర్వాత నీట్గా మళ్ళీ బైబిల్ తీసి రెఫరెన్స్ తీసి ఆ రెఫరెన్స్ ఇది వాక్యం కరెక్ట్ కాదు చూసుకొని అవన్నీ లైట్గా అర్థాలు భావాలు రాసుకుంటా. ఆ తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చెప్పాలని చెప్పి మళ్ళీ దాని మీద ఒక 1 వీక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ అయిన తర్వాత అప్పుడు నేను ఈ బుక్లో రాసేస్తా, ఇదిగో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ విధంగా తయారవ్వాలని చెప్పేసి. ఆ ప్రజెంటేషన్ ప్రకారం ఏ వాక్యం ముందు చెప్పాలి, ఏ వాక్యం వెనక చెప్పాలి, ఏ వాక్యం మధ్యలో చెప్పాలి, ఎలా కంక్లూడ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లానింగ్ 1 వీక్ ముందే 10 డేస్ ముందే ఉంటుంది.
ఇదంతా ఎందుకు ఉంటుందంటే ఆ స్పీడ్, మనస్సు చాలా స్పీడ్గా ఉంటుంది. ఆ స్పీడుని కలం రాయగలిగి ఉండాలి. అందుకే రచయిత, ఈయనెవరో దావీదు రచయిత, ఆయన మనసు చాలా స్పీడ్. ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే నా నాలుక త్వరగా రాయవని కలమోలే ఉన్నది. అంటే మనిషి మనస్సు చాలా స్పీడ్గా ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్ కూడా ఉంది, ప్రపంచంలో అన్నిటికంటే స్పీడ్ అయింది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మనసు. లైట్ కంటే స్పీడ్ మనసు. మనం ఇక్కడే ఉంటాం, మన మనసు అమెరికాలో ఉంటుంది కదా. అంత స్పీడ్గా మనసు పోదు, లైట్ పోదు. కాబట్టి ప్రపంచంలో అన్నిటికన్నా స్పీడ్గా పోయే వస్తువు ఏదంటే మనసే. ఆ మనసు చెప్పే ఆలోచనలు ఒక పేపర్ మీద పెట్టాలంటే చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇక్కడ రచయిత అంటున్నాడు, నా నాలుక త్వరగా రాయమని కలమోలే ఉన్నది. త్వరగా రాస్తున్నాను కానీ అందటం నాకు దేవుని ఆలోచనలు మన చేతికి కావు. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే, త్వరగా రెస్పాండ్ అవ్వాలంటే నువ్వు త్వరగా రెస్పాండ్, యేసయ్య చెప్పే ఆలోచనలు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. దేవుడు నీతో మాట్లాడుకున్నప్పుడు నువ్వు త్వరగా రెస్పాండ్ అవ్వాలి. ప్రభా ఆగాగ లైన్లో ఉండు, ముందు రాసుకొని ఆగు మళ్ళీ చెప్తా అని అంటే దేవుడు అనుకుంటాడా? నో. దేవుడు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నువ్వు వినాలంతే. ఆగు ప్రభా నేను రాసుకోవాలంటే కుదరదు. దేవుడు నీతో మాట్లాడుకున్నప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ప్రభు అంటున్నాడు, వెంటనే రెస్పాండ్ కాకపోతే ఏమవుతుందో ఈరోజు మన దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. నీ నాలుగు ఎలా ఉండాలంటే, అంటే నీ మైండ్ ఎలా ఉండాలంటే, యేసయ్య చెప్పిన ప్రతి పని స్పీడ్గా చేయడానికి మనము సిద్ధపరచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కాకపోతే మన జీవితంలో ఒక డిసిప్లిన్, ఒక సిస్టమేటిక్ పద్ధతి లేకపోతే మనమే దెబ్బతింటామని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11 చూడండి. ఆమోసు గ్రంథము 9:11. చాలు. కోయివారు దున్నువారు వెంటనే వస్తారట. చూడండి ఈ మాట ఎంత విచిత్రంగా ఉందో. కోయివారు దున్నువారు వెంటనే వస్తారట. ఇది ఎక్కడన్నా ఎవరైనా వ్యవసాయం చేసినప్పుడు తెలిసింది ఆ మాట. మాతమ్మకు బాగా తెలుసు. ఏం మాతమ్మ? నాట్లు వేసిన వెంటనే ఎవరు కోస్తారని ఎవరు ఒప్పుకుంటారా? నాట్లు వేసిన వెంటనే కోతలు వస్తారా? ఇక్కడ అంటున్నాడు, ఆమోస్ అంటున్నాడు, కోయివారు దున్నువారు వెంటనే వస్తారంటే ముందు దున్నాలి, తర్వాత నీళ్ళు చల్లాలి, నాటు వేయాలి. నాటు దాదాపు 2-3 నెలలు ఫలించాలి, వెయిట్ చేయాలి. అప్పుడు మొక్కలు వస్తాయి, అప్పుడు కోత కొయ్యాలి. కోత ఎప్పుడు కొయ్యాలంటే పంట పండిన తర్వాత కోత కొయ్యాలి. కానీ ఇక్కడ ఏమంటే కోయివారు దున్నిన వెంటనే వస్తారట. ఇంకో మాట ఉంది, విత్తనము చల్లువాడు వెంటనే ద్రాక్ష పళ్ళు తొక్కువాడు వస్తాడట. అంటే నువ్వు విత్తనం చల్లేవలేదో వాడు వస్తాడట. ఏమని? ద్రాక్ష పళ్ళు వస్తే తీసుకుందామని చెప్పేసి అవి తీసుకెళ్ళి తొక్కాలి, గానుగులో రసం తీసుకోవాలి. ఎంత స్పీడ్గా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, ఎలా ఉండాలంటే కోయివారు దున్నువారులాగా ఎలా వస్తారో నువ్వు కూడా వాక్యం పట్ల అంత తీవ్రత కలిగిన దానివై, అంత స్పీడ్ కలిగిన దానివై దేవునిలో నువ్వు ఎదగాలి. లేకపోతే ఫలితం ఉండదు. నువ్వు కొయ్యాలి, నువ్వే దున్నాలి, నువ్వే కొయ్యాలి. ఇంకేమంటాడు? నువ్వే విత్తనం చల్లాలి, నువ్వే ద్రాక్షరసం పిండుకోవాలి. దాన్ని నువ్వు సేల్ చేసుకోగలిగి ఉండాలి. ఇటువంటి కెపాసిటీస్ మనకు ఉండాలంటే మనం ఎంత తెలివిగలవాళ్ళవి ఉండాలో, ఎంత జ్ఞానయుక్తంగా ఆలోచించగలగాలో మనం సిద్ధపరచుకుందాం. కింద అంటే మరో మాట, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. ఈ మాట మీరు ఎప్పుడైనా ఆలకించారా? పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును అంటే అర్థం ఏంటి? కారటం. ఎక్కడి నుంచి కారుతాయి? ఏం కారుతుంది? అది ఎలా ఉంటుంది? ఊహించండి, ఆ సీన్ ఊహించండి. ద్రాక్ష తోటలు అంటే ద్రాక్ష తోట కాదు, పర్వతం మీద నుంచి ద్రాక్షరసం ప్రవహిస్తుందట. పర్వతం కొండల మీద నుంచి ద్రాక్షరసము పొంగి పొంగి వస్తుందంట. అది వస్తూనే స్రవిస్తుందంట. ఎలా వస్తుందంటే కొండలన్నీ రసధారలగును, కొండలన్నీ రసధారలగును. ఎంత చక్కని పాదం వాడాడు ఇక్కడ. కొండలన్నీ రసధారలే. యేసుక్రీస్తు వస్తే అలాగుంటుంది. యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తే అలాగే ఉంటుంది. నిన్న నాకు సహోదరుడు చెప్పాడు, యుగంధర్ గారు డైలీ చర్చికి వస్తారు కదా, ఆయన అన్నాడు, దేవుడు నన్ను ఎంత దీవించాడంటే 200% దీవించాడే అంటాడు ఆయన. ఏమంటాడు? దేవుడు నన్ను 100% కాదయ్యా,
200% దీవించాడు. అది రసధారలు అంటే. నా జీవితం రసధారలమయమవుతుంది, నా బ్రతుకు రసధారమయమవుతుంది. పర్వతాల మీద ద్రాక్షరసం పొంగుతుంది, ఉప్పొంగుతుంది. ఆ ఫీలింగ్ అతను క్రియేట్ చేసుకోగలిగాడు. గొప్ప వాటలో మరి ప్రసంగ ఆమోస్ చెప్తున్నాడు, రసధారలు, ద్రాక్ష చెట్లు రసధారలు అవుతున్నాయి, కొండలన్నీ కూడా రసధారలు అవుతూ ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చిందంటే నువ్వు దేవుని మాట విని, దేవుడు చెప్పినట్టు వింటే, ఆయన మాటకు స్పందిస్తే నీ జీవితము సస్యశ్యామలమవుతుంది. ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్త 14:22. మత్తయి సువార్త 14:22. మత్తయి 14:22 అనా? ఆయన వారిని బలవంతము చేశాను. ఈ బలవంతం అనే మాట వినండి. ఎవరిని బలవంతం చేశాడు యేసయ్య? ఎందుకు బలవంతం చేశాడు? పైన 5,000 మందికి ఆహారం పెట్టిన సంఘటన ఉంది. 5,000 మంది ఆహారం పెట్టిన తర్వాత 12 గంపలు ఎత్తిన తర్వాత ఎవరైనా ఏమంటారు, అయ్యగారు భలే చేశారా అంటారు కదా. ఆ పొగడ్తలు వస్తాయి కదా. దానికోసం శిష్యులు అక్కడే ఉన్నారు, అందరూ మెచ్చుకుంటారు, భలే చేశారు అంటే ఈయన అంటున్నాడు, వద్దు అవన్నీ ఆపేయండి, మీరు వెళ్ళిపోండి, సువార్త వాక్యానికి వెళ్ళిపోండి, ప్రార్థనకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఏమంటున్నాడంటే, వెంటనే జనసమూహములను తాను పంపివేయనంతలో శిష్యులు ధోనికి తనకంటే ముందుగా వెళ్ళాలని వారిని బలవంతం చేశాను. మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, నేను చూసుకుంటా వెళ్ళని. ఆ 5,000 మంది తిన్న వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు, పొగుడుకుంటున్నారు, అవన్నీ ఎత్తుకుంటున్నారు. 12 గంపలు అవుతున్నాయి. ఆ పెద్ద కోలాహలం ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, శిష్యులారా ఉండొద్దు, వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళమని బలవంతం చేశాడు. ఎందుకంటే అక్కడ పోయి ప్రార్థన చేయండి. మాటలు, పొగడ్తలు మానవ జీవితానికి ప్రభావం చూపిస్తాయి, దెబ్బతీస్తాయి. అట్టి పరిస్థితులు మీరు ఎప్పుడు కూడా ఉండొద్దు. అంటే ఎవరైనా మిమ్మల్ని పొగిడాడంటే మీరు ఏమనుకోవాలి? ఎవరైనా మిమ్మల్ని పొగిడాడంటే ఏమనుకోవాలి? ఏదో చేస్తున్నాను అనుకోవాలి. ఆంటీ మీ కూర భలే రుచిగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఇంకాస్త పెట్టమని. భార్య వచ్చి భర్త, ఏమండి మీరు ఎంత అందంగా ఉన్నారండి అంటది. ఆహా, ఏదో బెసర పెట్టింది అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఏదో చీరకి ఎసరు పెట్టిందని చెప్పేసి. అది ఈ మధ్య ఈ యూట్యూబ్లో ఇవే కనిపిస్తున్నాయి. సో ఎదురువాడిని పొగిడి సాధించడం తప్పు. వాడికి ప్రేమ రావాలి, వాడు ఇవ్వాలి. ఇలాగ ఇక్కడ ప్రభు అంటాడు, ఇటు లొంగిపోవద్దు. వేటికి లొంగిపోతున్నావు? 7,000 మందికి 5,000 మందికి ఆహారం పెడితే పొగుడతారు. లొంగిపోతు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ప్రార్థన చేసుకో అంటే మన చుట్టూ పొగడ్తలు ఉంటాయి, తెగడ్తలు ఉంటాయి. వాటికి నువ్వు లొంగిపోవద్దు. ఎవరైనా పొగిడితే పొంగిపోవద్దు, ఎవరైనా తిడితే లొంగిపోవద్దు. ఇది చాలా మానవ జీవితంలో చాలా సహజమైన విషయాలు. మనం పొగుతాం, ఎవరైనా పొగిడితే భలే అన్నారా అనుకుంటాం, తిడితే ఆడ మొహం కూడా చూడదు అనుకుంటాం. కానీ ఆ రెండు వద్దు. తిట్టించుకోవద్దు, పొగిడించుకోవద్దు. తిట్టినా ఎడవద్దు, పొగినా నవ్వద్దు. ఏం చేయాలి? వెంటనే మనం ఏం చేయాలి? ప్రార్థనకి వెళ్ళాలి. శిష్యులకి అన్నాడు, నువ్వు వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు మీరు. బలవంతం చేసి ధోనికి పంపించాడు అక్కడికి. తర్వాత ఈయన ఒకడే పోయి ప్రార్థన చేసుకున్నాడు. మనల్ని మనం ప్రభువుకు సిద్ధపరచుకోవాలంటే ఈ లోక ఆశల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకూడదు అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రభువుని మనం సిద్ధపరచుకోవాలంటే, ప్రభు లెవెల్కి మనం వెళ్ళాలంటే, ఆ 100% కాన్సన్ట్రేషన్ మనం వెళ్ళాలంటే ఈ లోకాశల మీద మనం మనసు పెడితే ప్రార్థన చేయలేము. మీరు గమనించండి, బాగా తిరిగి ప్రార్థన కూర్చోండి, ఏమొచ్చింది? తిరగపోయినా వచ్చింది నిద్ర. మనకి కొంతమంది తింటే వచ్చింది, కొంతమంది తిరగపోయినా కూడా నిద్ర. ఎందుకు నిద్ర వచ్చింది? ఒక మాట ఆలోచన, ఎందుకు నిద్ర వచ్చింది? చర్చిలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, పెద్ద మీటింగ్లు కానీ గురకబెట్టి నిద్రపోతాం. ఎందుకని? మైండ్ ఇక్కడ ఉండదు కాబట్టి, ఎక్కడో ఉంటుంది, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి నిద్ర వస్తుంది. సీరియస్ మ్యాటర్ ఉంటుంటే నిద్ర రాదు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, నిద్ర వచ్చిందా నీకు? ఎవరైనా చనిపోతే అందరూ దుఃఖపై ఏడుస్తుంటే నీకు నిద్ర వచ్చిద్దా? నిద్ర రాదు. లేకపోతే నీకు 1,00,000 రూపాయలు పోయింది అనుకోని, ఇంట్లో దొంగతనం జరిగింది అనుకో, నీకు నిద్ర వచ్చిద్దా? రాదు. అంటే బ్యాడ్ న్యూస్ ఉంటే నిద్ర రాదు, గుడ్ న్యూస్ ఉంటే నిద్ర వచ్చింది. దేవుని సువార్త అంటే నిద్రే. అరే నష్టపోతాం అంటే, నరకం అంటే నిద్ర రాదు, స్వర్గం అంటే నిద్ర వచ్చింది. ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, నిద్రపోకూడదు, టైంకి రావాలి,
రెస్పాండ్ ఇవ్వాలి, పిలిచిన వెంటనే పలకాలి, మాట్లాడాలి, చెప్పిన వెంటనే చేయాలి. ఇది చేయకపోతే నీకు డిసిప్లిన్ లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా ఇష్టమయ్యా నేను రాను, నా ఇష్టం అని అంటే నీకు దేవుడు చెప్పే సమాధానం కూడా చూడండి. ప్రకటన గ్రంథము 2:16 ప్రకటన 2:16. ఎస్, దేవుడు నీతో యుద్ధం చేస్తాడట. ఎలాగో ఖడ్గముతో. ఇక నీ ఇష్టం. మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీతో యుద్ధం చేస్తాను. దేవుడు చేసే యుద్ధం ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు నీతో చేసే యుద్ధం ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏది కలిసి రాదు. ఫస్ట్ నువ్వు ఏం చేసినా కలిసి రాదు. జీతంలో ₹1 మిగలదు. అప్పులు పాలవుతుంటాం. మొగుడు పిల్లల్ని తిడతానే ఉంటాడు, పిల్ల మొగుడు తిడతానే ఉంటుంది, పిల్లలు దూరంగా పారిపోతూనే ఉంటారు. కుటుంబంలో ఐక్యత ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇప్పుడు గొడవ 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 గొడవ. ఇదంతా సైతాను వచ్చేస్తాడు. ఎందుకు వస్తాడంటే దేవుని మాట వినకపోతే. నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పినట్టు చేయకపోతే నీ ఇంట్లో సమాధానం ఉండదు. అంతేనండి. ఇక్కడ మారు మనసు పొందమని నేను చెప్తున్నాను. మారు మనసు పొందకపోతే నేను మీ త్వరగా మీ యుద్ధకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత మీతో యుద్ధము చేస్తాను. దేవుడే యుద్ధం చేస్తే నీ పరిస్థితి ఏమిటి? సహోదరి సహోదరుడా, దేవుడు నీతో యుద్ధం చేస్తే నీ పరిస్థితి ఏంటి? కానీ దేవుడు యుద్ధం అంటే అర్థం ఏంటంటే నిన్ను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధం అంటే అర్థం ఏంటంటే నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ సిద్ధాంతాలను, నీ వ్యక్తిత్వాలను, నీ కోపాన్ని, నీ లక్ష్యాన్ని, నీ త్రాగుబోతనాన్ని, నీ వ్యభిచారతనాన్ని దేవుడు మార్చేస్తూ నిన్ను సరిచేస్తున్నాడు. అది దేవుడు నీతో చేసే యుద్ధము. రెండో చూద్దాము. కీర్తన గ్రంథము 2:12. కీర్తనల గ్రంథము 2:12. దేవుడు నిన్ను ఎలా మారుస్తున్నాడు చూద్దాం. 2:12. చాలు. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం వచ్చింది. కుమారుణ్ణి అంటే దేవుణ్ణి, యేసయ్యను ముద్దు పెట్టుకోకపోవడం అంటే ప్రేమించకపోతే, యేసయ్యను ప్రేమించకపోతే కోపం వచ్చింది. ఆ కోపం ఏంటి తెలుసా? మీరు త్రోవ తప్పి నశించెదరు. నశించదరంటే మాట మీకు ఎప్పుడైనా అర్థమైందా? పల్లెటూళ్ళలో ముసలమ్మలు, కాస్త వయసున్న వాళ్ళందరూ ఏమిటంటే నాశనం అయిపోతావు రే, దుమ్మెత్తుకుపోతావు రే అంటారు చూడండి. అది ఇక్కడ నువ్వు గనక దేవుని మాట వినకపోతే జరిగే సంఘటన ఇక్కడ అంటున్నాడంటే, కుమారుని బుద్ధి పెట్టుకునండి, లేని ఎడల ఆయన కోపించును. కోపిస్తే మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆ మాటలు పోతావరే అంటారే, అది ఇక్కడ. మనము జీవితంలో దేవుణ్ణి నమ్ముకోకపోతే, అంటే దేవుణ్ణి ముందు పెట్టుకుని నడవకపోతే, డిసిప్లైన్ లైఫ్ లేకపోతే మనమే దెబ్బతింటాం. మనకే తెలియకుండా మనం దెబ్బతింటాం. ప్రమోషన్ ఉంది, ఎగ్జామ్ ఉంది, చదవాలంటే మనం ఏమనుకుంటాం? చదవకపోయినా పర్లేదులే, ఉద్యోగం ఉందిలే అనుకుంటే ఉద్యోగం ఉంటుంది, కానీ నువ్వు పైకి రావే. నువ్వు పైకి రావాలంటే ప్రమోషన్ రావాలంటే చదవాలి, చదివితేనే ఉద్యోగం. చదవకపోయినా ఉద్యోగం ఉంటుంది. అంటే తండ్రికి 10 మంది కొడుకులు ఉంటే 100 మార్కులు తీసుకున్న కొడుకు ఉంటాడు, 0 మార్కులు తీసుకున్న కొడుకు ఉంటాడు. కొడుకు కాబట్టి పోషించాలి, కానీ తండ్రి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? ఎవరు 100 మార్కులు తెచ్చుకుంటారో వాడినే ప్రేమిస్తాడు. 0 మార్కులను ప్రేమించడు. నా కడుపు చెడబుట్టావు కదరా, ఛీ పోరా అని తినాలి కాబట్టి ముద్దేస్తాడు, బతకరా చావు అంతే అంటారు తప్ప ప్రేమించడు. నువ్వు నశించిపోకుండా ఉండాలంటే దేవుని మాటలు మనము వినాలి. అందుకే క్లియర్గా దేవుడు మనతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపిస్తాడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు. మనమందరం కూడా త్రోవ తప్పి నశించకూడదంటే దేవుని మాటలు మనము వినాలి. ఇంకొక మాట చూద్దాము. కీర్తన గ్రంథము 79:8. కీర్తన గ్రంథము 79:8. చాలు. మా పూర్వుల దోషము జ్ఞాపకము చేసుకొని నువ్వు మా మీద కోపంగా ఉండకము. ఒక లాజిక్ మీకు చెబుతాను. ఒక తండ్రికి 3 కొడుకులు అనుకుందాం, 3 కూతుళ్ళు కూడా అనుకుందాం, పర్లేదు. ఒక తండ్రికి 3 కొడుకులు.
ఫస్ట్ పుట్టినోడు చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా ఉంటాడు. రెండోవాడు కాస్త తెలివిగా ఉంటాడు. మూడోవాడు ఇంకాస్త తెలివిగా ఉంటాడు. అంటే మూడోవాడు వాళ్ళ నాన్న కూడా ఎదిరించి మాట్లాడతాడు. కనవలే కనుక ఏం చేస్తావు అంటాడు. మా ఒక పాస్టర్ గారు బిడ్డ, ఆయనకి 2 కొడుకులు, 2 కొడుకు అంటాడట, ఎందుకన్నా మాకు మాంసం పెట్టకపోతే అంటాడట. వాడికి సండే చికెన్ కావాలట. వరే చికెన్ లేదంటే ఆ మాత్రం ఎందుకన్నా ఇవ్వాలన్నట. వాడి వయసు 10th క్లాస్ 8th క్లాస్ ఉంటున్నాడు. వాడు వచ్చి మా నాన్న చెప్తుంటాడు, ఒరే నా కొడుకు ఇట్లా అన్నాడు అంటే నేను వింటుంటా, ఓహో నేను అనకూడదేమో అని చెప్పి భయపడుతుంటా నేను. కాబట్టి కొడుకులు తండ్రికి ఉన్న రిలేషన్ మనం జ్ఞాపకం చేసుకుంటే, పెద్ద కొడుకు ఎందుకు అమాయకంగా ఉంటాడు, చిన్న కొడుకు ఎందుకు యాక్టివ్ ఉంటాడు? మీరు ఆలోచన చేయండి. పెద్ద కొడుకు ఎందుకు అమాయకంగా ఉంటాడు, చిన్న కొడుకు ఎందుకు యాక్టివ్ ఉంటాడు, మూడోవాడు ఇంకా తెలివిగా ఉంటాడు. ఎందుకని? ఎందుకంటే పెద్ద కొడుకులు కన్నప్పుడు తల్లిదండ్రులకు ఏమి తెలియదు, పేరెంట్స్కి ఏమి తెలియదు. వాళ్ళే ఇన్నోసెంట్గా ఉంటారు. 25 ఏళ్ల వయసులో అప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలు కనేస్తే ఏమైందంటే వాళ్ళే లోకం సరిగ్గా అర్థం కాదు. కాబట్టి వాళ్ళ జీన్స్లో వాళ్ళ కణాలలో మెచ్యూరిటీ ఉండదు. రెండోసారి కొడుకు అనేటప్పుడు వాళ్ళ మెచ్యూరిటీ వచ్చింది. వాళ్ళు 30-40 వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ కణాలు మారిపోతుంటాయి, వాళ్ళ జీవ కణాలు మారిపోతుంటాయి, పిల్లలు కూడా మారిపోయి పడుతుంటారు. మూడో పిల్లడు పుట్టేటప్పటికి వాళ్ళు 40-50 దాటి ఉంటారు. ఆ లోకమంతా అర్థమైపోయి ఉంటుంది. లోకమంతా అర్థమైపోయిన తర్వాత పుట్టే పిల్లలు అర్థమైనట్టుగా పుడతారు. కాబట్టి నీ కణాలను బట్టి, నీ స్టేటస్ని బట్టి నీ పిల్లలు మారిపోతుంటారు. నువ్వు సరిగా కంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ ప్రభువు మనకి గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, నీ పిల్లలు నీ మాట వినాలి అంటే ఏం చేయాలి? నీ పిల్లలు నీ మాట వినాలంటే కీర్తన గ్రంథము 79:8 నేను బహుగా కృంగి ఉన్నాను, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకొని మా మీద కోపంగా ఉండవద్దు. మా నాన్న చేతగానివాడు, మా తాత పిరికివాడు, వాళ్ళ నాన్న విగ్రహారం చేసేవాడు. అయ్యా వాళ్ళ కోపాలు జ్ఞాపకం చేసుకోవద్దు, నన్ను చూడని ప్రార్థన చేయాలి. మనం మా నాన్న బ్లేమ్ చేస్తాం, మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు. నువ్వు ఎవడు చెప్పక మాట. వాళ్ళ లెవెల్లో వాళ్ళు బాగానే పెరిగారు, బాగానే పెద్ద చేశారు, నువ్వు సరిగా వాడుకోలేకపోతున్నావు. కాబట్టి తల్లిదండ్రులను దూషించి వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి ఇలా పుట్టాను, వాళ్ళకి ఆస్తి లేదు కాబట్టి ఇలా పుట్టాను, అలా కాదు మనం అనుకోవాల్సింది. నన్ను బాగు చేయ ప్రభువా, నా స్టేటస్ బాగు చేయ ప్రభువా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమంటారంటే, నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొన నిమ్ము. వాత్సల్యం అంటే తండ్రి కొడుకుల పట్ల చూపించే వాత్సల్యము, తల్లి బిడ్డల పట్ల చూపించే వాత్సల్యము, దేవుడు మనుషుల పట్ల చూపించే వాత్సల్యము. మరి ఈ భక్తులు ఏమంటారంటే, దావీదు భక్తులు ఏమంటారంటే, అయ్యా మా నాన్న మంచోడు కాదు, మా తాత మంచోడు కాదు, మా ముత్తాత మంచోడు కాదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో, నా దగ్గరకు రా, నా పిల్లలు పాడైపోకుండా సహాయం చేయి. దావీదు చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, మా తాత మంచోడు కాకపోయినా పర్లేదు, మా ముత్తాతల దోషాలు వదిలేసే ప్రభు, నన్ను క్షమించు, నా వాళ్ళ దోషాలు నా మీదకి రాకుండా నన్ను ప్రార్థన చేయి, నా ప్రార్థన అంగీకరించు, నా తర్వాత తరానికి ఆ తప్పు రాకుండా క్షమించమని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మనం తల్లిదండ్రులను ద్వేషిస్తాం, మా నాన్న మంచోడు కాదు, మా నాన్న మాకు 10 రూపాయలు ఇవ్వలేకపోయాడు, ఆస్తి లేదు, అనవసరంగా పుట్టాము మేము అని మనం అనుకుంటాం. ఓకే, పుట్టేవులే, ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి చావగలవా, మళ్ళీ పుట్టగలవా? ఆ పనులు చేయలేవు కదా. ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా నాన్న అమాయకుడు, మా అమ్మ తెలియలేదు, ఏదో చదివేసింది, పిల్లలు గడేసింది, ఆ తప్పు మా మీద రాకుండా సహాయం చేయ ప్రభువా, ఆ తప్పు మా పిల్లలకు మా రాకుండా సహాయం చేయ ప్రభు అని నువ్వు మీ తాత గురించి ప్రార్థన చేయాలి, మీ నాన్న గురించి ప్రార్థన చేయాలి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. ఎంత పెద్ద బాధ్యత నీ మీద పెట్టుకుంటే, నువ్వు ఎటువంటి అటు తిరిగితే, ఏ గాలికి మీద ఆ గాలికి తిరిగితే, భిన్నమైన సువాత వైపు తిరిగితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకోడు. ఇంకొక మాట మనం చెప్పి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 4:12 ప్రసంగి 4:12. ఎస్, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? 3 పేటల తాడు. మరి పాస్టర్ గారు పెళ్లి చేసేటప్పుడు ఈ మాట చెబుతూ ఉంటాడు. ఏం చెబుతుంటాడు? 3 పేటల తాడు త్వరగా తెగదు అంటుంటాడు. 3 పేటలు అంటే ఏంటవి? జడకి ఎన్ని పేటలు ఉంటాయి? ఆడవాళ్ళు జడలు వేసుకుంటున్నారా? ఇప్పుడు జడలు వేసుకోవడం మానేసారులే, కానీ మా వాళ్ళు జడలు వేసుకునేవాళ్ళు. 2 జడలు అంటే ఇంకా బాగుంటారు. 2 జడలు అని పాటలు కూడా ఉండి, 3 జడలు, కనీసం ఒక జడకి 3 పేటలు ఉండాలి.
భార్య, భర్త, దేవుడు, ముగ్గురు. పెళ్లి చేసినప్పుడు పాస్టర్ గారు ఇది చెప్తాడు, స్త్రీలారా మీరు జడ వేసుకోండి, ఆ జడల్లో ఒక పాయ నువ్వు, ఒక పాయ నీ భర్త, ఇంకో మూడో పాయ దేవుడు. ఈ 3 పేటల త్రాడు త్వరగా తెగదు. బైబిల్లో క్లియర్గా చెప్తున్నాడు. ప్రసంగి 4:12 ఏమని చెప్తున్నాడు? 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. కాబట్టి నువ్వు భార్యవైతే నీ భర్త, నువ్వు భర్తవైతే నీ భార్య, మీ ఇద్దరు కలిసి దేవుడిని ఆరాధిస్తే, ఆ దేవుడు మీ మధ్య వస్తే, ఈ 3 కలిసి ప్రార్థన చేస్తే కుటుంబాలు సక్సెస్ అవుతాయి. అది లేక మనము దేవుని మార్గం నుంచి విడిచిపోతున్నాం. అది లేక మనం దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి త్వరగా మన సొంత పనులు మనం తిరుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఏమంటే, ఎందుకు మనము దేవుని మాట వినము? ఫస్ట్ ఏమనుకున్నాం? మనం త్వరగా రెస్పాండ్ అవ్వాలి. చెప్పిన పిలుపు, అమ్మ జక్కయ్య త్వరగా దిగొచ్చాడు. మరి ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, వెంటనే తగ్గిపోయింది. ఆ త్వరగా అనే పదం మన జీవితంలో లేదు. మనం అస్సలు పట్టించుకోం త్వరగా పదాన్ని. పట్టించుకుంటే జీవితాలు బాగుంటాయి. రెస్పాన్స్ ఇవ్వటం చాలా మంచిది. అలా ఎందుకు ఇవ్వమంటే మనలో వేరు లేదు, మనలో విశ్వాసం లేదు, నమ్మకం లేదు. కాబట్టి జారిపోతుంటాం. దేవుణ్ణి మర్చిపోతే వారి గతి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా నశించిపోతారో కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ 3 పేటల తాడు త్వరగా తెగకూడదంటే నువ్వు ఖచ్చితంగా 3 పేటల భారాన్ని భరించాలి. నువ్వు భార్యవైతే నీ భర్త, నువ్వు 2 పేటలు, 3వ పేట దేవుడు. దేవుడిని లేకుండా, దేవుడి అనుమతి లేకుండా, దేవుడి ఆలోచన లేకుండా, దేవుడి జీవితం లేకుండా నువ్వు చేసే ప్రతి పని ఫెయిల్ అవుతుంది, విఫలమవుతుంది. అప్పుడు ఏడ్చి బాధపడకూడదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఉమ్మేస్తానన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అన్నాడా లేదా? ఏమన్నాడు? వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే ఎంత భయంకరమైన మాట కదా అది. వస్తే నా మాట విను, లేకపోతే రాబోకు. అంతేగాని సగం వచ్చి సగం మానేస్తే ఉమ్మేస్తాను. చాలా కఠినమైన పదాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. నశింపజేస్తాను, నాశనమే పోతారంట. చూడండి, ఆ మాట వాడాడు. నీ గతేమవుతుందో చూసుకోమంటున్నాడు, ఉమ్ము వేస్తానంటున్నాడు. కాబట్టి మనం డిసిప్లైన్లో పెట్టుకోవాలి, సిస్టమేటిక్ లైఫ్ జీవించాలి. ఎలాగలాగ బతకడం ముఖ్యం కాదు. అందరూ బతికేస్తున్నారు లోకంలో, అలాగా బ్రతకడం ఒక పద్ధతి ప్రకారం బ్రతకాలి, ఒక మాట కోసం జీవించాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం జీవించాలంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ నీకు ఉండాలి, ఒక కంట్రోల్ లైఫ్ ఉండాలి, ఒక డిసిప్లైన్ లైఫ్ నీకు ఉండాలి. అది ఉంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. తొలగిపోయే సమస్య ఉండదు. ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి కొద్ది నిమిషాలు అందరూ మీకు మీరే మనసులలో ప్రభువుని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేత ఉమ్మి వేయించుకోకూడదు అంటే, ఆయన నిన్ను ఉమ్మి వేయకుండా ఉండాలంటే నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. ఆయన నిన్ను ఉమ్మి వేయకూడదంటే నువ్వు సిస్టమేటిక్గా జీవించాలి, డిసిప్లైన్ లైఫ్ ఉండాలి, పద్ధతి ప్రకారం జీవించాలి, ఆలోచన ప్రకారం జీవించాలి. సహోదరి, సహోదరుడా, త్వరగా తిరిగిపోతున్నావా? విభిన్న బోధల తట్టు త్వరగా తిరిగిపోతున్నావా? ఎవరన్నా ఏమని చెప్పితే నమ్మేస్తున్నావా? చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయకపోతే ఎలా విఫలమవుతావో దేవుడు నీతో నాతో మాట్లాడాడు. 3 పేటల తాడు త్వరగా తెగదు అన్నాడు. 3 పేటల త్రాడు త్వరగా తెగదు అన్నాడు దేవుడు. వినకపోతే, ఆయన మాట వినకపోతే ఉమ్మి వేస్తానంటున్నాడు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అటు ఇటుగా నిలువెచ్చగా ఉండవద్దని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. సహోదరి, సహోదరుడా, మీ హృదయాలలో మీరే ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో మాట్లాడాడు కదా, ఆ మాటలకు స్పందన ఇవ్వండి. ప్రభువా, నేను మాట్లాడుతున్నానయ్యా, అయ్యా నువ్వు చెప్పావు కదా, నేను వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నాకు శక్తి దయచేయి ప్రభువా.